షాలోం ఫ్రెండ్స్, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మనము హల్లెలూయా అంటే అర్థం ఏంటి, అందులో ఈ హెబ్రూ అక్షరాల్లో హల్లెలూయా అనే పదము, ఈ హెబ్రూ పదము, దాన్ని దేవుడు ప్రతి మానవాళి నోటి నుంచి పలికించాలని, దేవుణ్ణి స్తుతించాలని ఆ హెబ్రూ పదాన్ని తెలుగులో కూడా హల్లెలూయా అని రాయించాడు. ఆ హల్లెలూయా అనే పదము హెబ్రూ పదము. ఈ హెబ్రూలో ఈ హల్లెలూయా అనేది 6 అక్షరాల ద్వారా రాయడం జరుగుతుంది. ఈ హల్లెలూయా అనే పదాన్ని, ఆ అక్షరాలకు ఉన్న అర్థాన్ని నేను మీకు ఈ దినము తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, సత్యాన్ని గ్రహించండి. అలాగే మీరు హెబ్రూ అక్షరాలను, ఆ హెబ్రూ అక్షరాల్లో ఉన్న అర్థాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, అనేక మందికి తెలియజేయండి. ఈ సమయంలో మనము హల్లెలూయా అనే పదము, ఈ హెబ్రూ పదాన్ని ఒకసారి చూసి ధ్యానం చేద్దాం. చూడండి, దానికి ముందుగా ఒక వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఇలా రాయించాడు. చూడండి, ఆయనను స్తుతించండి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయన్ని స్తుతించండి. హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించండి అని అర్థము. అందుకే ఇంగ్లీష్లో కూడా ప్రైజ్ ది లార్డ్ అని, ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి స్తుతించండి అని. హెబ్రూలో హల్లెలూయా అని ఈ పదాన్ని ఎలా రాస్తారు అనేది మనం చూసి ఆ అక్షరాలకు ఉన్న అర్థాలను నేను మీకు తెలియజేస్తాను. చూడండి, ఇది హే లామెద్ లామెద్, ఇది వావ్, ఇక యోద్, ఇది ఏ. హల్లెలూయా, ఈ హల్లెలూయా అనేది 2 పదాల కలయిక. ఈ వావ్ అనేది 2 పదాలను కలుపుతుంది. ఈ వావ్ అనే అక్షరము 2 పదాలను, 2 అక్షరాలను కలుపుతుంది. ఈ వావ్ అనే అక్షరము కనెక్టింగ్ వర్డ్ అని ఈ వావ్ అనే అక్షరానికి ఉంటుంది. పదము వచ్చి హలాల్, హలాల్. ఇది యా, యా అంటే యెహోవా దేవుని ముద్దు పేరు లేదా షార్ట్ నేమ్ అని పిలుస్తారు యూదులు. ఈ యా అనేదండి. చూడండి, ఈ యెహోవా అనే పదాన్ని యోద్ హే వావ్ హే, యోద్ హే వావ్ హే, యెహోవా. ఈ యోద్ హే, ఈ 4 అక్షరాలను యెహోవా అనే ఈ పదాన్ని, ఈ మొదటి 2 అక్షరాలను యా, ఈ యా అనే పదాన్ని బట్టి వాళ్ళు స్తుతిస్తుంటారు, యాకు స్తుతి చేస్తూ ఉంటారు. ఈ యెహోవా అనే పదానికి షార్ట్ పదము యా అనే పదంతో ఈ దేవుణ్ణి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ యా అనే పదము, ఇది యా అనే పదము దేవుని తండ్రి అయిన దేవుని పదము. తండ్రి అయిన దేవుడు. ఇక ఈ వావ్ అనేది ఈ 2 పదాలను కలుపుతుంది, 2 అక్షరాలను కలుపుతుంది. ఇప్పుడు మనము ఈ హల్లెలూయా అనే ఈ అక్షరాలలో, ఈ 6 అక్షరాలలో ఉన్న విశిష్టతను మనము ధ్యానం చేద్దాం. ఈ హే హెబ్రూ అక్షరము 5వ అక్షరమైన ఈ హే అనే అక్షరానికి చూడు అనే అర్థము, చూడు అనే అర్థం ఇస్తుంది. ఇక ఈ లామెద్ అనే అక్షరానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఈ సమయంలో నేను 2 అర్థాలను నేను మీకు తెలియజేస్తాను. ఈ లామెద్ అనే అక్షరానికి, ఈ లామెద్ అనే అక్షరానికి కాపరి, కాపరి అని అర్థము. షిఫర్డ్ అని ఇంగ్లీష్లో అంటారు, షిఫర్డ్, కాపరి అని అర్థము. ఇక 2వ లామెద్ అనేది ఉంది కదా, ఈ 2వ లామెద్ అనే దానికి బోధించుట, బోధించుట అనే అర్థము ఇక్కడ వస్తుంది. కాపరి, బోధించుట. ఈ వావ్ అనే అక్షరానికి యేసుక్రీస్తు కనపడుతున్నారు. ఇప్పుడు చూడండి, హల్లెలూయా అనే పదము హే అంటే చూడు, లామెద్ అంటే కాపరి అనే అర్థము,
మరొక లామేది ఉంది, ఇది బోధించుట అనే అర్థము. చూడు, కాపరి ఒక అతను ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడంటే బోధిస్తున్నాడు. ఇంతకు ఆ బోధిస్తున్న కాపరి ఎవరు అంటే యేసుక్రీస్తు గారు. ఈ వావ్ అనే అర్థానికి సేకు అనే గుర్తు ఉంటుంది. సిలువలో చనిపోయిన యేసుక్రీస్తు గారు కనపడుతున్నారు. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు గారు మనకు తెలుసు, ఈ 4 సువార్తల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు గారు చెప్పిన మాట, తండ్రి అయిన దేవుడు నన్ను పంపించాడు, ఆయన గురించి, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి ఆయన సువార్త చెప్పమన్నాడు. మీకు దేవుడు అంటే ఎవరో కాదు, ఆయన మీ కన్న తండ్రి అని తెలియజేయమన్నాడు. కాబట్టి దేవుడు పంపగా నేను వచ్చాను అని తండ్రి అయిన దేవుని విశిష్టతను, తండ్రి అయిన దేవుని గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను యేసుక్రీస్తు గారు వచ్చి ఈ లోకంలో సువార్త చేస్తూ తెలియజేశాడు. అలా ఈ తండ్రి అయిన దేవుని గురించి యేసుక్రీస్తు గారు బోధిస్తున్నాడు, తండ్రి పంపగా నేను వచ్చాను అని. అందుకు అలా మిమ్మల్ని ఎంతో ప్రేమించి, తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించి సృష్టిలో అనేక వస్తువులను మీకు ఉచితంగా అనుగ్రహించాడు, మీకు జీవాన్ని ఇచ్చాడు. మీరు కొంతకాలం ఇక్కడ ఉండి చనిపోయి తిరిగి తండ్రి అయిన దేవుని దగ్గరికి మీరు రావాలి. కాబట్టి ఆయన దగ్గరికి మీరు రావాలంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన తండ్రి పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని బైబిల్ సెలవిస్తుంది. అలా మీరు పరిశుద్ధంగా ఉండి తండ్రి దగ్గరికి రావాలి అని ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి మీరు స్తుతించండి. ఆయన గొప్పదనాన్ని ధ్యానం చేయండి. ఆయన గొప్పదనాన్ని మీరు తెలుసుకోండి. చెడు మార్గాలను వదిలివేసి దేవుని మార్గంలోకి, తండ్రైన దేవుడు చెప్పిన మార్గంలోకి మీరు రండి. అప్పుడు మీరు నిత్యజీవము అనేది పొందుతారు. మీ పాపాలను క్షమించడానికి నేను మీ కొరకు చనిపోబోతున్నాను సిలువలో. నా రక్తం ద్వారా మీరు పరిశుద్ధులుగా కడగబడి పరలోకానికి అంటే తండ్రి దగ్గరికి చేరగలుగుతారు. కాబట్టి ఇంత గొప్ప భాగ్యాన్ని మన తండ్రి అయిన దేవుడు మీకు అనుగ్రహించాడు. ఆ విషయాన్ని మీకు చెప్పడానికి నేను వచ్చాను. కాబట్టి దేవుణ్ణి స్తుతించండి, మన తండ్రి అయిన దేవుణ్ణి మీరు గణపరచండి, ఆయన్ని మహిమపరచండి అని ఈ హల్లెలూయా అనే ఈ పదము మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఈ 6 అక్షరాలు, ఈ హెబ్రూ అక్షరాలలో ఇన్ని అమూల్యమైన విషయాలు, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ప్రతి అక్షరానికి కూడా అమూల్యమైన విషయాలు ఈ హెబ్రూ అక్షరాల్లో దేవుడు దాచి ఉంచాడు, రాయించాడు. వీటి చిత్రలిపి కూడా అంత అద్భుతంగా ఉంటుంది. హెబ్రూ అక్షరాలను నేర్చుకోవాలనుకున్నా, హెబ్రూ పదాల అర్థాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మరొక వీడియోతో మరొక హెబ్రూ అక్షరాల గురించి మరొక అమూల్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. అంతవరకు అందరికీ షాలోమ్. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.